ఈరోజు ఐమాక్స్ వేదికగా సర్దార్ సర్వాయి పాపన్న ఏ చిత్రాన్ని ప్రివ్యూ ద్వారా మా అందరికి కూడా ముఖ్యులకు చూపించడం జరిగింది. ముఖ్యంగా బీసీలలో ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా ఈ సినిమాని ప్రదర్శించి చూపించడం జరిగింది. నిజంగా ఒక బీసీ ఉద్యమకారుడిగా, ఉస్మానియా తెలంగాణ ఉద్యమకారుడిగా, బీసీ రీసెర్చ్ స్కాలర్గా పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నేను నిజంగా ఈ యొక్క సినిమా కాలగర్భంలో కలిసి చరిత్రలో కనుమరుగు లేకోకుండా తెలంగాణ గడ్డపైన లేకుండా చేసిన చరిత్ర ఇవాళ ప్రేక్షకుల ముందుకి నిజంగా కూడా ఈ చరిత్ర లండన్ కేంబ్రిడ్జి మ్యూజియంలో ఉన్న చరిత్రను బయటకు తీసి ఇవాళ ప్రజల ముందుకు ఏ టెక్నాలజీ ద్వారా తీసుకొచ్చినందుకు నిజంగా కూడా వెంకటేష్ గౌడన్న గారికి, వారి మిత్ర బృందానికి కూడా బహుజన ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళెమ్మితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని చెప్పి బహుజన సైన్యాన్ని ముఖ్యంగా 12 మంది సైన్యంతో బయలుదేరి 12,000 మంది సైన్యంతో గోల్కొండ కిలా పైన బహుజన జెండాను ఎగరవేసిన గొప్ప చరిత్ర తెలంగాణ గడ్డపై లిఖించబడింది. వీర శివాజీ ఏదైతే మహారాష్ట్రలో శివాజీ ఉండో అదేవిధంగా తెలంగాణ గడ్డపైన కూడా శివాజీకి అంతకన్నా గొప్ప చరిత్ర ఉన్నది. అలాంటి చరిత్రను ఆ రోజు ఎవరు కూడా ఇక్కడున్న అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు రాయకపోవడం వల్ల చరిత్రలో ఎక్కడ కూడా లిఖించబడలేదు. ముఖ్యంగా ఈ యొక్క చరిత్ర ప్రజల నాలుకల పైన లిఖించబడిన చరిత్ర. ప్రజలు పాటల ద్వారా, జానపద సాహిత్యం ద్వారా మాత్రమే ప్రజల్లో ఈ యొక్క సాహిత్యం వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా చేసిన ప్రయత్నం బహుజన వర్గాలకు ఎంతో స్ఫూర్తిదాయకమైనది. బహుజన వర్గాలు ఇలా బహుజన రాజ్యాధికారం కోసం చేస్తున్న పోరాటానికి ఈ యొక్క సినిమా ఖచ్చితంగా కూడా ఒక ఊతమిస్తుంది. ముఖ్యంగా చెప్తున్నాం, గోల్కొండ కోటపై లిఖించబడే చరిత్ర ఇలా గొప్ప చరిత్ర, ప్రపంచంలో ఎక్కడ కూడా లేని చరిత్ర, ఒక రాబిన్ హుడ్ లాంటి చరిత్ర. ఇది తీస్తే బాహుబలి కన్నా గొప్ప సినిమా అవుతుంది. బాలీవుడ్ కాదు, హాలీవుడ్లో కూడా తీస్తే ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల బడ్జెట్ సినిమా అవుతుంది. కానీ ఎవరు కూడా ముందుకొచ్చి ఈ చరిత్రను ముట్టుకునే ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఈ చరిత్ర బయటకు వస్తే బహుజన వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది. అందుకే అయాల ఒక ప్రజల్లో నానుడు ఉండేది, పుడితే రాజై పుట్టాలి, లేకుంటే గౌడై పుట్టాలని చెప్పి ఒక గొప్ప సామెత ఉంది. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన సినిమా ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న సినిమా. ఇలాంటి సినిమాని నిజంగా కూడా ప్రజల్లోకి తీసుకువస్తే నిజంగా ఈ సినిమా స్ఫూర్తిదాయకంగా ముందుకు రావాలంటే ప్రజలందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలి, ఈ సినిమాని ప్రోత్సహించాలి. ఈ సినిమాని అందరం కూడా చూసి విజయవంతంగా చేసినట్టయితే వాళ్ళకు స్ఫూర్తి వస్తుంది. ఇలా ఏ టెక్నాలజీ కాదు, బాలీవుడ్లో ఉన్న వాళ్ళను, హాలీవుడ్ వాళ్ళు ఉన్న హీరోలను కూడా తీసుకొచ్చి ఈ సినిమా తీయడానికి ఒక గొప్ప ఊతం ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరించి, అభిమానించి ఈ సినిమాని ప్రోత్సహించాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ చరిత్ర కాలగర్భంలో వచ్చి కలిసిన చరిత్ర, కానీ భవిష్యత్ తరాలకు బాట వేసే చరిత్రగా మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరించండి, ప్రోత్సహించండి అని చెప్పి ఈ సినిమా తీసిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ టెక్నాలజీలో పాల్గొన్న ఎడిటర్లందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున మా బీసీ సంఘాల తరపున, మా బహుజన వర్గాల తరపున మేము ధన్యవాదాలను చెప్పుకుంటూ జై పాపన్న, జై పాపన్న.